సోదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 41 ఎకరాల భూములు వాటి దస్తావేజులు, కిలో బంగారం కూడా బయటపడినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే ప్రభుత్వ విధానాల అమలులో వ్యక్తిగత ఇష్టాలను సహించాం. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. బాగా పనిచేస్తే గౌరవిస్తాం, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకో. పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలే. ఇక పనితీరును 3 నెలలకోసారి నేనే సమీక్షిస్తా. ఐఏఎస్లో 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్ళాలి. కొనుగోలుకు కేంద్రీకృత విధానం ఉండాలి. అన్ని శాఖల పరిధిలో డాష్బోర్డ్, ఈ ఫైలింగ్, పెట్టుబడులు, గ్రౌండింగ్, పురోగతిపై సమీక్షించాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మెడికల్ కాలేజ్, ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం. ప్రధానంగా చూసుకున్నట్టయితే వ్యక్తిగత ఇష్టాలను సహించమంటూ, అలాగే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయాలంటూ కూడా నిన్న ఇష్టాగోష్ఠిలో సీఎం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే నిన్న సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే బాగా పనిచేస్తే గౌరవిస్తాం, లేకపోతే గనక ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని ఆ పదవి నుంచి తీసేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. పనితీరులో మార్పు రాకపోయినా నిర్లక్ష్యంగా ఉన్న ఊరుకునేది లేదు. అలాగే ఖచ్చితంగా ఇంక నుంచి పేపర్ల ద్వారా కాకుండా ఈ ఫైలింగ్ ద్వారా ముందుకెళ్ళాలి. అది కూడా జనవరి 31లోగా అందరూ ఈ ఫైలింగ్ లోకి రావాలి అంటూ కూడా ఈ మేరకు ఆయన చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పనితీరు 3 నెలలకు ఒకసారి కూడా సమీక్షిస్తానని, ఒకవేళ పనితీరుకు బాగోపోతే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా అన్నారు. ఇక కొనుగోలు కేంద్రీకృత విధానం ఉండాలని, అన్ని శాఖల పరిధిలో డాష్ బోర్డ్, ఈ ఫైలింగ్ కూడా ఉండాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అధికారులకు ఇటు పథకాల అమల్లో పారదర్శకంగా ఉండటంతో పాటు అనేక అంశాల్లో ఏదైతే ప్రాపర్గా వర్క్ చేస్తే గనక, ఖచ్చితంగా సరైన విధానంలో వర్క్ చేస్తే గనక ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా కానీ మంచిగా వర్క్ చేస్తే ఓకే, ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా కానీ సరిగ్గా వర్క్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ పదవి నుంచి తీసేస్తామంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే రాష్ట్రానికి చలి జ్వరం, చాలా చోట్ల 5 నుంచి 13 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు. అతి శీతల వాతావరణంలో విజృంభిస్తున్న వైరస్లు ప్రధానంగా చూసుకోవచ్చు. ఏదైతే రాష్ట్రానికి చలి తీవ్రత పెరిగింది, చాలా చోట్ల గనక అనేక ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 5 నుంచి 13 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చలి తీవ్రత కారణంగా అనేక చోట్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడడం జరుగుతుంది. చాలా మందికి జలుబు, జ్వరం, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారు. నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే జీవోలన్నీ అప్లోడ్ చేయండి. ఉత్తర్వులు, రూల్స్ అధికారిక వెబ్సైట్లలో ఉంచండి. అప్లోడ్ చేయని వాటిని 8 వారాల్లో పెట్టండి. 2017లో జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. ఇక జీవోలన్నీ అప్లోడ్ చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ చేసింది. ఉత్తర్వులు, రూల్స్ ను అధికార వెబ్సైట్లలో ఉంచండి. అప్లోడ్ చేయని వాటిని 8 వారాల్లో పెట్టండి. 2017లో జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయండి అంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను స్పష్టీకరణ చేసింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్న గోదావరి కావేరీ అనుసంధానంపై త్వరలో సీఎంలతో సమావేశం. ఏకాభిప్రాయం సాధించాకే పనులు చేపడతాం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. 50% నీళ్లిస్తే ఇచ్చంపల్లి నుంచి తరలింపునకు తెలంగాణ అంగీకారం. ఢిల్లీలో సమావేశమైన ప్రత్యేక కమిటీ. నిన్న నీళ్ల అంశంపై ఢిల్లీలో ప్రత్యేక కమిటీ సమావేశమైంది. ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే గోదావరి కావేరీ అనుసంధానంపై త్వరలోనే ఇద్దరు సీఎంలతో చర్చించి ఒకవేళ ఏకాభిప్రాయం వస్తే గనక ఖచ్చితంగా 50% నీళ్లిస్తే ఇచ్చంపల్లి నుంచి తరలింపుకు తెలంగాణ అంగీకారం చెప్పే అవకాశం కూడా ఉంది. ఏకాభిప్రాయంకి వచ్చాకే పనులు మొదలు పెడతామంటూ కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన ప్రత్యేక కమిటీలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 299 టీఎస్సీలకే ఎందుకు సంతకం చేశారు? కృష్ణా జలాలపై ఇదేనా మీ చిత్తశుద్ధి? ఓటములతో కేసీఆర్ సెంటిమెంట్ ను మళ్లీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలమూరు విషయంలో కేంద్రంపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రాజెక్టులపై అధ్యయనానికి బృందం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రధానంగా చూసుకున్నట్టే అసలు 299 టీఎంసీలకే అప్పుడు ఎందుకు సంతకం చేశారు? గత కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎందుకు 299 టీఎంసీలకే సంతకం చేశారు అంటూ కూడా ఇటు కేసీఆర్ ని నిలదీయడం జరిగింది. అలాగే ప్రధానంగా ప్రాజెక్టులపై పాలమూరు విషయంలో కేంద్రంపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా ప్రాజెక్టుపై అధ్యయనానికి బృందం వస్తుందంటూ కూడా ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ సంతకం రాష్ట్రానికి మరణ శాసనమైంది. కృష్ణా వాటాల్లో 299 టీఎంసీలకి ఆయన సంతకం చేశారు. వెదిరే శ్రీరామ్. ప్రధానంగా వెదిరే శ్రీరామ్ ఒకటి అంటున్నారు, ఆనాడు ఏదైతే 299 టీఎంసీల
నీళ్లకి కేసీఆర్ సంతకం చేశారో ఈ రోజు రాష్ట్ర నీళ్ల విషయంలో ఇబ్బంది పడడానికి కేసీఆర్ సంతకమే శాపమైందంటూ కూడా వెదిరే శ్రీరామ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అనుమతి ఉంటేనే ఈవెంట్ లేదంటే జైలు. నూతన సంవత్సర వేడుకలపై క్లబ్లు, పబ్లు, రిసార్ట్లకు ఎక్సైజ్ శాఖ హెచ్చరిక. వేడుకల ముసుగులో డ్రగ్స్ పడితే పీడీ తప్పదు. 31న వైన్ షాపులు అర్ధరాత్రి వరకు 12 వరకు, బార్లు 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి. ప్రధానంగా చూసుకున్నట్టయితే అనుమతి ఉంటేనే ఈవెంట్ చేసుకోవాలి. ఏదైతే డిసెంబర్